తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం 1976 ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్మిక కమిషనర్, విజయవాడ కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్, పశ్చిమ గోదావరి జిల్లా వారి ఆదేశానుసారం వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన దినంపై భీమవరం ప్రకాశం చౌక్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీ ప్రారంభోత్సవానికి ముందు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ బిఎస్ఎన్ రెడ్డి, నర్సాపురం సహాయ కార్మిక కమిషనర్ ఆకన లక్ష్మి అవగాహన కల్పిస్తూ వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, శ్రామికులకు వారి శ్రమకు తగిన వేతనాలు ఇవ్వాలని, యజమాని తమ వద్ద పనిచేసే కార్మికులను అడ్వాన్స్ ధన రూపంలో గాని వస్తు రూపంలో గాని చెల్లించి రుణగ్రహీత రుణదాత మధ్య ఒక ఒప్పందం రాతపూర్వకంగా ఉండడం, అదేవిధంగా కార్మికునికి తన ఇష్టమైన పనిచేసే స్వేచ్ఛను హరించడం, వేరే చోటికి వెళ్లే హక్కును హరించడం, సేవలను వస్తువులను మార్కెట్ విలువకు విక్రయించే హక్కు నుండి దూరం చేయడం మొదలైన నిర్బంధపు పనులు చేయించరాదని తెలియజేశారు. అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి అందరూ తమ వంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ ఆర్ రాజేష్ మాట్లాడుతూ వివిధ శాఖల సమన్వయంతో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కూడా ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని తెలియజేశారు. ఎన్జీఓ క్రాఫ్ట్ ఆర్ శ్రీను, ఐసీడీఎస్ సిబ్బంది, ఎన్జీఓ, ఎస్ఏఆర్డీఎస్ కార్మిక శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు పాల్గొన్నారు. భీమవరంలోని కోపెల్లవారి సత్రం నిర్మాణదాత దంతులూరి జోగి జగన్నాథరాజు 117వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కాళ్ల మండలం కోపెల్ల గ్రామంలో దంతులూరి జగన్నాథరాజు సత్రం, కోపెల్లవారి సత్రం, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో కోపెల్ల గ్రామంలో వంశ పారంపర్య ధర్మకర్త మంతన రామ్కుమార్ రాజు ట్రస్టు సభ్యులు అనురాధ దంపతుల చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామ్కుమార్ రాజు మాట్లాడుతూ ప్రతి ఏటా పేదలకు ఇదే విధంగా దుప్పట్లు పంపిణీ చేస్తున్నామని, ఈసారి మాత్రం కోపెల్ల గ్రామంలో సుమారు 260 మంది పేద వృద్ధులకు నిత్యావసర సరుకులను కుటుంబ సభ్యులచే పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో దంతులూరి జగన్నాథరాజు, సత్రం కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రోజు మన భీమవరంలోని కోపెల్లవారి సత్రం వ్యవస్థాపకులైనటువంటి దంతులూరి జోగి జగన్నాథరాజు గారు ఆయన 117వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ నిత్యావసర వస్తువులు సరుకులు పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత 15 సంవత్సరాల నుంచి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఈ రోజుకి కూడా సత్రవ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా మేము చేయగలిగినంత పెంచుకుంటూనే వెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా దాన్ని ఇంకా పెంచడానికి మా ఆర్థిక వనరులు అన్నీ చూసుకుని పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తాము. తర్వాత ఏంటంటే ఈ సత్ర వ్యవహారం వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా మనం ముందుగా తెలుసుకోవాల్సింది దంతులూరి జోగి జగన్నాథరాజు గారితో పాటు దంతులూరి మంతెన దుర్గరాజు గారు. ఇవాళ ఈ సత్ర ఆస్తులు అన్నీ కూడా ఏది కూడా అన్యాక్రాంతం అవ్వకుండా ఉన్నాయి. స్థలం కానీ భూమి కానీ ఏదైనా సరే ఉన్నాయి అంటే కారణం వారి కృషే. వారి తర్వాత మంతెన వెంకటపతిరాజు గారు కూడా ఆదాయం పెంచడంలో విశేషమైన కృషి చేసి దీనికి కూడా చాలా ఎంతో పెరుగుదలకి కృషి చేశారు. అలాగే దీనికి సంబంధించి మా మంతెన సూర్యనారాయణ గారు కూడా చాలా కాలం ట్రస్టీగా పనిచేశారు, అంటే వెంకటపతిరాజు గారి సోదరులైన. అలాగే మా ఊరికి సంబంధించి మా బంధువులైనటువంటి దంతులూరి రామరాజు గారు, అలాగే దంతులూరి సత్యనారాయణరాజు గారు, అలాగే అల్లూరి విశ్వనాథరాజు గారు అనేవారు కూడా దీనికి ట్రస్టీలుగా వ్యవహరించారు. నేను వచ్చి 15 సంవత్సరాలు అయింది. ఈ 15 సంవత్సరాల్లో నాకు ఇది 2వ ట్రస్ట్ బోర్డు, అంటే కొత్త ట్రస్టీలు వీరు ఈ మధ్య వచ్చారు. వీరు కూడా ప్రతి దాంట్లోని ప్రతి విషయంలోని మాకు సంపూర్ణంగా సహకారం అందిస్తూ మా డిపార్ట్మెంట్ ఈవో సత్యనారాయణరాజు గారు, అలాగే మా ఈ స్టాఫ్ అందరి సహకారంతో, డిపార్ట్మెంట్ సహకారంతో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయగలిగినంత కూడా బాగా చేస్తున్నాం. ఇదంతా కూడా దీనికి ప్రతి కార్యక్రమానికి కూడా మా సంస్థకు కూడా అన్ని రకాలుగానే నాయకులు ఎవరైతే ఉంటే వారు కూడా ఎప్పుడు పరిపూర్ణంగా మాకు కోఆపరేట్ చేయటం అది జరుగుతుంది. అంచేత పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇదండి. ఇంకా ఏంటంటే ఈ సేవా కార్యక్రమాలు కూడా మా వనరులు అవి చూసుకుని ఇంకా పెంచడానికి కూడా ఈఓ గారి సలహాతోటి జాగ్రత్తగా పెంచుకోవడానికి
చూస్తాం. ఈ ఈ సత్రంకి సంబంధించి మా కుటుంబీకులైనటువంటి ఈ దంతులూరి మంతెన దుర్గరాజు గారు, మంతెన సూర్యనారాయణరాజు గారు, అలాగే మంతెన వెంకటపతిరాజు గారు, వారంతా కూడా వారి జీవితకాలం ఈ సంస్థలో ట్రస్టీలు కానీ చైర్మన్ కానీ వ్యవహరించారు. ఇది మాకు కలిగిన ఎంతో అదృష్టంగా, ఇదంతా కూడా జోగి జగన్నాథరాజు గారి ఆశీస్సులతో ఇదంతా జరిగిందని చెప్పడానికి చాలా సంబరపడుతున్నాం. సాధన ఉంటే సాధించలేనిది ఏదీ లేదని, బాలికలకు మహిళలకు సాహసం ఎక్కువ అని ట్రెక్కింగ్ సాహస యాత్రికురాలు గొట్టుముక్కల వాణి అన్నారు. భీమవరం పిఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో ట్రెక్కింగ్ బాలికల సాధన అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. వాణి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు, జ్ఞాన సంపదను, మంచి సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ట్రెక్కింగ్ వంటి సాహస కృత్యాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ట్రెక్కింగ్ అనేది సాహసోపేతమైన కార్యక్రమని, తాను చిన్నతనం నుంచే క్రీడల్లో పాల్గొనేదాన్నని అన్నారు. యూత్ హాస్టల్స్ కార్యదర్శి కటికరెడ్డి వెంకటరత్నం, స్టేట్ కౌన్సిలర్ నందమూరి రాజేష్ మాట్లాడుతూ సాహసోపేతమైన క్రీడల్లో ట్రెక్కింగ్ ఒకటి అని, ట్రెక్కింగ్ చేయడంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే మంచి థ్రిల్తో పాటు మర్చిపోలేని జ్ఞాపకాలను సొంతం చేసుకోవచ్చన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ సుమారు 1100 అడుగుల నుంచి 24,000 అడుగుల ఎత్తు వరకు ఉన్న పర్వతాలు కూడా ఉన్నాయన్నారు. అనంతరం వాణిని సత్కరించారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం ప్రసాద్, మావుళ్లమ్మ దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, చెల్లబోయిన రంగారావు, ఎండి సరోజిని, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మనం ధైర్యంగా సంతోషంగా ఉండాలంటే మన ఆరోగ్యం కూడా ముఖ్యం. మెయిన్ గురువుని, తల్లిదండ్రిని పరిపూర్ణంగా ఎప్పుడైతే పూజాభావంతో మనం ఉంటామో అప్పుడు మనకు ధైర్యశక్తులు పెరుగుతాయి. మళ్ళీ ఆహారము, ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఉదయం లేవగానే 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్లు తాగితే మీకు ఎటువంటి అనారోగ్యాలు రావు. కంపల్సరీ ఇప్పటి వరకు తాగితే ఓకే. తాగకపోతే ప్రతి పిల్లలు ఉదయం లేవగానే ముఖం కడుక్కుని 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగండి. అప్పుడు మీరు రాత్రి తిన్న అన్ని డైజెషన్ అన్నీ కూడా క్లియర్ అయ్యి మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ప్రతి గేమ్లోని నేను పాల్గొనేదాన్ని, గెలుపు ఓటములు చూసుకునేదాన్ని కాదు. ప్రతి గేము నేను అందులో పాల్గొని ఆడేదాన్ని. అలాగే మీరు కూడా ఎన్ని కండక్ట్ చేస్తే అన్నిటిలోని పాల్గొంటూ మీ ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి చదువుకుంటూ ఇలా అన్నిటిలోని పాల్గొనండి. ఏది కూడా మన సొత్తు కాదు. అందుకని మనకి మనకి ఇంట్రెస్ట్గా ఉంటే దాంట్లో చేయొచ్చు అని చక్కగా నేను సాధించాను. వాళ్ళందరూ ఎంత మెచ్చుకున్నారంటే, మేము మిమ్మల్ని చూసి భయపడ్డాము, ఇప్పుడు మిమ్మల్ని చూసి మేము నడుస్తున్నాము, మాకు కష్టం అనిపిస్తుంది, మీరు వెళ్ళిపోతున్నారు కదా, మేము ఆగటం ఎందుకని మేము నడుస్తున్నాము అని అందరూ బ్యాచ్ అంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాగా మనం ఎప్పుడూ కూడా సాహసాలపేతమైన కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి. మన శక్తి అధికమవుతుందే కానీ తగ్గిపోదు. ఈశ్వరుడు విశ్వంలో ఎన్నో శక్తులు ఉన్నాయి, అవన్నీ మనకు వశం అవుతాయి మనం నీతిగా నిజాయితీగా ఉంటే. అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ నుంచి మా లైఫ్ మెంబర్ అయినటువంటి గొట్టుముక్కల వాణి గారు ఎన్నో సాహసోపేతమైన ట్రెక్కింగ్లు చేయడం జరిగింది. మా యూత్ హాస్టల్లో కేవలం 200 రూపాయలతోటి సభ్యత్వం తీసుకుని ఎన్నో ట్రెక్కింగ్లు చేయొచ్చు, ఎన్నో రకమైన సాహసయాత్రలు చేయొచ్చు. ఆవిడికి మా యూనిట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సాధించవలసింది ఉంది. విద్యతో పాటు కొన్ని కార్యక్రమాల్లో మీరు చురుగ్గా పాల్గొవాలి. ముఖ్యంగా ఆటలు. ఈ ఆటల్లో మరి బాలికలుగా మీరు అనేక అచీవ్మెంట్స్ సాధిస్తున్నారు. మరి కరణం మల్లీశ్వరి లాంటి ఆవిడ మరి వెయిట్ లిఫ్టింగ్లో చాలా ప్రపంచ చరిత్ర సాధించారు. అలాగే ట్రెక్కింగ్ అంటే సాహసోపేతమైనటువంటి పర్వతారోహణ. ఆ పర్వతారోహణ కార్యక్రమం అనేది చాలా గొప్పది. మరి పూర్వం పురుషులే దాన్ని అధిరోహించేవారు. మరి ఇప్పుడు ప్రస్తుతం మహిళలు కూడా అనేక చదరపు మీటర్స్ మరి ట్రెక్కింగ్ చేసి ఒక అద్భుతమైన సంచలనం సృష్టించారు. మన భారత జాతి గౌరవాన్ని నిలబెట్టారు. అటువంటి వాణి గారు మన స్కూల్కి వచ్చి అంటే పిల్లలందరికీ కూడా ట్రెక్కింగ్ మీద అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కోనేరు హంపి ఆవిడ చెస్, కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగు, పిటి ఉషా, అలా ఎంతమంది ఉన్నారమ్మా? చాలామంది ఉన్నారు. అలాగే మన వాణి గారు కూడా ఆ కోవకు చెందిన వారే. అలా రేపు రాబోయే రోజుల్లో మీరు కూడా ఇలాగ చదువుతో పాటు మంచి ప్రావీణ్యత సంపాదించడం కోసం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం అంటే ట్రెక్కింగ్కి సంబంధించి ఇక్కడ వాణి గారు చాలా పర్వతాలు అధిరోహించి మరి 62 సంవత్సరాల్లో అధిరోహించారు. మరి అది మన గర్వకారణం. మరి మీరు కూడా ఆవిడని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో మీకు నచ్చిన రంగంలో
ఇంకా ఏ రంగాల్లో మీకు ఇష్టమైతే ఆ రంగాల్లో రాణించాలని కోరుకుంటూ, సకలాంగుల కన్నా అంధత్వంతో ఉన్న పిల్లలు ప్రతిభా పాఠవాల్లో ముందు ఉంటారని మానవతా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు అన్నారు. సోమవారం డాక్టర్ యువి రమణరాజు నిర్వహిస్తున్న విజువల్లీ ఛాలెంజ్డ్ బ్రెయిన్లీ స్కూల్ నందు అంధ విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి అవసరమైన కంప్యూటర్, యూపీఎస్, యాంటీనా రూటర్లను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కలిగొట్ల గోపాల్ శర్మ ప్రతిరోజు అంధ విద్యార్థులకు ఉచిత విద్యాబోధన చేస్తున్నారని, వారి సూచన మేరకు వారికి అవసరమైన కంప్యూటర్ పరికరాలను సంస్థ సభ్యులు పొన్నమండ వాస్తవ్యులు వేగేసిన సూర్యనారాయణరాజు సౌజన్యంతో విద్యార్థులకు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ యువి రమణరాజు పాల్గొని పిల్లల ప్రతిభా పాఠవాలను తెలియజేశారు. మానవతా తరఫున వచ్చిన రామకృష్ణరాజు గారికి, శర్మ గారికి, మన అల్లు శ్రీనివాస్ గారికి ఈ సంస్థ గురించి మన వేగేశ సూర్యనారాయణరాజు గారికి తెలియజేయటం, ఆయన సహృదయంతో ముందుకు వచ్చి స్కూల్కి అవసరమైన కొన్ని పరికరాలైన అవసరమైతే నేను చేస్తానని చేయటం, ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తాను స్కూల్ తరఫున. ఎందుకంటే ఈ కంప్యూటర్ యాక్సెసరీస్ అవసరమైనవి ఆయన ప్రొవైడ్ చేయడం జరిగింది. అందుకని ఈ విధంగా ఈ పిల్లలకి తోడ్పాటు అందించినందుకు మా పిల్లలకి ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా మంచిగా తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. నేను ఫస్ట్ టైం ఈ రమణరాజు గారి హాస్పిటల్లో బ్లైండ్ స్కూల్ చూడడం జరిగింది. ఇంత బాగా నిర్వహిస్తున్నందుకు రమణరాజు గారికి ఒక అభినందనలు తెలియపరుస్తున్నాం. అలాగే మా బావగారు అని వేగేసిన సూర్యనారాయణరాజు గారు పొన్నమండలో ఉంటారు, ఈస్ట్ గోదావరి, రిటైర్డ్ టీచరు. ఆయన గతంలో కూడా మన మానవతా సంస్థకి ఒక 25,000 డొనేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన ఇంటికి సందర్భంగా చూడటానికి వెళ్ళినప్పుడు ఇలా రమణరాజు గారు బ్లైండ్ స్కూల్ రన్ చేస్తారు ఏదో మాటల సందర్భంగా వస్తే ఆయనంతటా వాలంటరీగా ఒక 5,000 ఇవ్వండి, ఏదైనా ఖర్చు పెట్టండి, ఒక 30 ఇవ్వండి, ఏదైనా కార్యక్రమం చేయమని వాలంటరీగా ఇవ్వడం జరిగింది. ఆయనకి మా మానవతా తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తాను. పిల్లలందరినీ కూడా చారదీసి ఇక్కడ పాఠశాలగా గత 21 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వారి యొక్క అభ్యున్నతికి దోహదపడుతున్నారు. ఎంతోమంది గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించి వారి జీవితంలో సుఖమయమైన జీవితాన్ని పొందడానికి ఆయన చేసిన కృషి అద్వితీయం, అమోఘం అని చెప్పొచ్చు. మరి ఈ పిల్లల్ని ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా పిల్లలకి అనేక అవసరాలు ఉంటాయి, విద్యా సంబంధించిన అవసరాలు, వాటిని మనం తీర్చే విధంగా మన సమాజం కూడా మనం వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి వాళ్ళకి సహాయం చేయవలసిందిగా కోరుతూ, అందుల పాలటి వరం భీమవరంలో ఉన్నటువంటి రమణరాజు గారు స్థాపించినటువంటి ఈ అంధ పాఠశాల అనేది 2004 సంవత్సరంలో వారు ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఎలిమెంటరీ నుంచి స్కూల్ విద్యార్థులు ఏదైతే ఇళ్ళకే పరిమితం అయిపోయి అంధత్వ లోపంతో ఉన్నటువంటి ఈ అంధ పిల్లలు ఇళ్ళకే పరిమితం అయిపోయి వారు ఇటు చేసుకొని ఏమీ చేయలేని పరిస్థితి, తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, వారిని ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో మరి ఆ 2004లో ఇక్కడ ప్రారంభించడం జరిగింది రమణరాజు గారు. మరి ఆయన సీనియర్ కంటి వైద్యులు అయినప్పటికీ కూడా ఈ స్కూల్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తూ ఆయనే ప్రిన్సిపల్గా ఉంటూ ఈ స్కూల్ని మరి వాళ్ళ కాలేజీ స్థాయి తీసుకొచ్చారు. మరి అప్పటి నుంచి కూడా ఇందులో చదువుకున్నటువంటి విద్యార్థులు మంచి టాలెంట్, మంచి ప్రతిభా పాఠవాలతో మరి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మన భీమవరం రావడం జరిగింది. మరి వీళ్ళకు కూడా ఏం కావాలనేది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు అడగడం ఒక గొప్ప విశేషం. మరి మా మానవతా సంస్థ భీమవరం శాఖకు సంబంధించినటువంటి సభ్యులు పొన్నమండ వాస్తవ్యులు ఈస్ట్ గోదావరి అయింది, రిటైర్డ్ టీచరు. ఆయన వేగేశ్వర సూర్యనారాయణ గారు ఆయన పేరు. ఆయన స్వయంగా అడిగి మా మానవతా ద్వారా అందరి పిల్లలకి ఏదో చేయాలని చెప్పేసి ఆయనే అడిగారు. మాకంటే మా రామకృష్ణరాజు గారు మా అధ్యక్షులు మరి అంధ పాఠశాలకు ఏం కావాలని డాక్టర్ గారిని అడిగితే మరి ఏంటంటే ఈ పిల్లలకి అవసరమైన కంప్యూటర్కి సంబంధించినటువంటి యూపీఎస్, అలాగే ఒక రోటర్, వైఫై సంబంధించినటువంటి రోటర్ పరికరాలు చిన్న చిన్న అవసరమవుతూ ఉంటాయి. అవి ఆయన స్వయంగా అడగడంతో మేము ఆయన అడిగితే అవి అవసరం అని చెప్పారు. ఆయన దానికి సంబంధించిన ఆ ఖర్చుతో ఆయన అది వాళ్ళకి అవసరాన్ని ఆయనే కనుక్కుని మా సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది. భీమవరం మున్సిపల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమావేశం టూ టౌన్లోని శ్రీ మావుళ్లమ్మ కళ్యాణ మండపం నందు సోమవారం జరిగింది. ఈ సమావేశానికి మున్సిపల్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేవూరి గోగురాజు అధ్యక్షత వహించి మాట్లాడుతూ 2018 సంవత్సరం నుండి ప్రభుత్వం నుండి రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన 230 నెలల డిఏ ఏరియర్స్ వెంటనే చెల్లించాలని, 11వ
పీఆర్సీ ఏరియర్స్తో పాటు 12వ పీఆర్సీ 30% ఐఆర్ 2023 నుండి చెల్లించాలనే సమస్యలపై అసోసియేషన్ తీర్మానించిందని తెలిపారు. పట్టణ అసోసియేషన్ నాయకులు రిటైర్డ్ ఆర్ఓ సుబ్బరాజు, ఆర్ ద్రోణాచార్యులు, డి రాజేంద్ర కుమార్లు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ తన వంతు సహకారం అందిస్తుందన్నారు. ఈ సమావేశంలో కె వెంకటేశ్వరరావు, డి మావుళ్లతో పాటు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భీమవరం పురపాలక సంఘంలో ఉన్నటువంటి పెన్షనర్స్ మీటింగ్ జరిగింది. వారి యొక్క ఇబ్బందుల గురించి, వారి సమస్యల గురించి మాట్లాడటం కూడా జరుగుతుంది. వారందరూ కూడా ఎక్కువ మంది హాజరయ్యారు. వారందరూ కూడా ఒకటే చెప్పారు, 35 నెలల్లో డిఏ కొంతమందికి రాలేదు. ఇక్కడ కాకుండా పాలకుల్లో ఇవి కూడా పట్టించుకోలేదు. వాళ్ళందరూ కూడా మేము మాట్లాడటం కూడా జరుగుతుంది. ఆవిడతో డైరెక్టర్ గారితో ప్రతి ఒక్కరికి కూడా డిఏ ఏరియర్స్, పిఆర్సీ 11th పిఆర్సీ కూడా ఇవ్వలేదంట. అది ఈ రెండు మన భీమవరం పురపాలక సంఘానికి సంబంధించి ప్రతి ఒక్కరికి చెయ్యాలనే ఆలోచన. అందులోకి శానిటరీ సెక్షన్ నుంచి ఏ బిల్లు చేయలేదని ఉంది. డ్రైవరు ఈయన నాగేశ్వరరావు వీళ్ళందరూ చెప్తూ కూడా జరిగింది. వాళ్ళు మొన్నే రిటైర్ అయ్యారు. వాళ్ళకి ఏ బిల్లు ఇవ్వకపోతే ఎలాగ బతుకుతారు? 30 సంవత్సరాలు డ్రైవర్ ఉద్యోగం చేసి ఈ రోజున ఒకటి కూడా ఇవ్వకపోతే ఎలాగా? దేనికి మన మున్సిపల్ ఆఫీసులో పెన్షనర్ అసోసియేషన్ ఉంది. అదే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి. ప్రతి విషయంలో కూడా నేను ఎప్పుడు ఉంటాను, నెంబర్ నోట్ చేసుకోండి, మీకు అవైలబుల్గా ఉంటాను. ఏ విషయం సరే, ఒకవేళ మీకు ఎక్కడైనా డాక్టర్ ఇబ్బంది పెట్టి అక్కడికి వస్తాను నేను. అలాగే మీకు ఏది విషయం ఉన్నా నేను ఎదుర్కొస్తానని మరి మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు వాళ్ళు పడుతున్న కష్టాలు ఇంత అంతా కాదు. మరి ఏ కార్యాలయంలో వాళ్ళు అయితే రిటైర్ అయ్యారో ఆ కన్సర్న్డ్ డ్రాయింగ్ ఆఫీసరు, కన్సర్న్డ్ గుమస్తానికి ఎప్పుడైనా కూడా విశ్రాంతి ఉద్యోగి ఏదన్నా మనకి ఒక రిప్రజెంటేషన్ కానీ, ఒక నేరుగా కలెక్టర్ కానీ అవి ఇచ్చినప్పుడు కమిషనర్స్ కానీ, దాని ఉన్నటువంటి మేనేజర్స్ కానీ, అది మామూలుగా ఊరు డెవలప్మెంట్ కూడా కమిషనర్స్ కానీ, మేనేజర్ కానీ వాళ్ళు కూడా పట్టించుకుని వాళ్ళ సమస్య ఏంటనేది అంతమాని దాంట్లో కన్సర్న్ గుమస్తాలని ఎక్కువ సూపర్విజన్ చేసి ఆ సమస్యలు తీర్చమని చెప్తూ ఉండాలి. ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కమిషనర్లు కానీ, మేనేజర్లు కానీ ఈ కింద లెవెల్లో సబార్డినేట్స్ని ఏమీ కానీ వాళ్ళు చేసిందే సంతకం పెడుతున్నారు కానీ ఏమీ పట్టించుకుంటామంటలేదు. రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి శాలరీ విషయంలో కానీ, అరియర్ బిల్స్లో కానీ, ఏ విషయంలో కానీ అది చేయాలని చెప్పేసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని నేను కోరుతున్నాను. ఈరోజు భీమవరం పురపాలక సంఘంలో పనిచేసిన ఉద్యోగులందరూ కూడా పదవి విరమణ చేసిన వారు ఇతర సమావేశం ఏర్పాటు చేసుకోబడింది. దీనికి రాష్ట్ర అధ్యక్షులు గోగురాజు గారు, అలాగే రిటైర్డ్ ఆర్ఓ గారు సుబ్బరాజు గారు, అలాగే మన బిల్ కలెక్టర్ తరఫున ద్రోణాచార్యులు గారు వేదిక మీద ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనకి రావాల్సినటువంటి ప్రతి సబ్జెక్టులోనూ, మనకి గవర్నమెంట్ చేయవలసినటువంటి ప్రతి సబ్జెక్టులోనూ మనం సవినంగా తెలియజేసుకొని సమస్యను పరిష్కరించుకునే దిశగా మనందరం కొనసాగాలని కోరుకుంటూ, బ్యాంకులకు పంపించవలసిన బాధ్యత మరి అకౌంట్స్ ఆఫీసర్ గారు ఉంది. కానీ మన అకౌంట్స్ ఆఫీసర్ గారు బిల్స్ వచ్చిన వెంటనే వాటిని రెడీ చేసి ఆ అమౌంట్ కమిషనర్ గారి సంతకం పెట్టించి బ్యాంకులకు పంపడం జరుగుతుంది. ఫస్ట్ టీచర్స్కి వేశారు, తర్వాత స్థానికంగా ఉన్న రిటైర్ అయిన ఎంప్లాయీస్కి సెక్షన్ వారీగా పంపుతున్నారు. మరి పబ్లిక్ హెల్త్ నుండి ఈనాటికి బిల్స్ తయారు కాలేదని పాపం సభ్యులందరూ, డ్రైవర్లు చాలామంది ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది అధ్యక్షుల వారికి. మరి ఈ సమస్యను వెంటనే పరిష్కరించవలసినగా మీ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరి కమిషనర్ గారికి మా సభ్యులందరి తరపున మేము కోరి ప్రార్థిస్తున్నామంటే దయచేసి. భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు సాగి రామకృష్ణంరాజు 44వ వర్ధంతి కళాశాల ప్రాంగణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సాగి రామకృష్ణంరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ 1980లో సాగి రామకృష్ణంరాజు ఉన్నత ఆశయాలతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించిన కళాశాల నేడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలో ఒకటిగా ఎదిగిందంటే అందుకు ఆయన ఆశించిన లక్ష్యాలు నెరవేరినట్లేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. పెద్ద ఎత్తున విద్యార్థులు రక్తదానం చేశారు. ధరణి చారిటబుల్ ట్రస్ట్, ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ సిబ్బంది వచ్చి రక్త సేకరణ చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆర్ కృష్ణ చైతన్య, అసిస్టెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ కేఎన్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణరాజు గారి
వర్ధంతి సందర్భంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో వారికి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో. ఈ సాయి రామకృష్ణరాజు గారు ఆశయ సిద్ధి కోసం ప్రతి స్టాఫ్ మెంబరు, టీచింగ్ స్టాఫ్ ముఖ్యంగా రీసెర్చ్ విషయంలో కానీ పేపర్ పబ్లిషింగ్ విషయంలో కానీ ముందుండి మన కళాశాల ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీగా వెలుగొందుతున్నది మన రాష్ట్రంలో. ఈ పేరు ఇంకా నిలబెట్టాలని, ఆయన ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ని కోరుకుంటున్నాము. 44th డెత్ యానివర్సరీ ఆఫ్ సాయి రామకృష్ణరాజు గారు జరుపుకోవడం జరుగుతున్నది. ఈ కాలేజీ 1980లో స్థాపిస్తే అప్పట్లోనే ఆయన చీఫ్ డోనర్గా ఇక్కడ ఉన్న పెద్దలందరితోటి అసోసియేషన్ తోటి కలిపి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ తన సొంత గ్రామంలో పెట్టాలనే ఆంక్షతోటి ఇక్కడ పెట్టడం జరిగింది. అతి తక్కువ చిన్న వయసులో అంటే 80లో కాలేజీ స్థాపిస్తే 82లో ఆయన మరణించడం జరిగింది. ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ అన్నీ చేయకూడదని ఇక్కడ కాలేజీ పెడితే ఉపాధి అలాగే విద్యార్థులకు చదువు కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో పెట్టారు. సో ఆయన ఆశయం చాలా మంచిది అవ్వడం వలన ఆ రోజున భీమవరాన్ని ప్రముఖులందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసి ఈ కాలేజీని స్థాపించారు. ఈ కళాశాలకి విరాళం ఇచ్చి తన సొంతూరులో లాంటి గొప్ప కళాశాలను వృద్ధి చేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా రాబోయే రోజుల్లో కూడా 100 సంవత్సరాలు ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుందని, ఎంతోమందికి విద్యార్థులను తీర్చిదిద్దుతుందని, అలాగే పెద్దలు చెప్పినట్టు రాబోయే రోజుల్లో మనందరూ కూడా ఒక ఓత్ తీసుకుని సాయి రామకృష్ణరాజు గారు 44వ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఆయన ఎంతో ఉన్నతాశయంతో మొదలుపెట్టిన ఈ కాలేజీ ఈరోజు దినదాభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా ఆనందదాయకం. మనం అందరం కూడా దాంట్లో పాలు పంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దీన్ని సాయి రామకృష్ణరాజు గారికి ఈ కళాశాలలో పనిచేస్తున్నందుకు అధ్యాపక బృందము, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. టీచర్స్గా మా కుటుంబాలు కానీ, మా యొక్క జీవితాలు కానీ, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ ఏ విధంగా వృద్ధి చెందుతున్నాము, ఎంత అద్భుతంగా మా ఫ్యామిలీస్ ఉన్నాయి అని అంటే కనుక వాళ్ళ యొక్క అటువంటి మహాత్ముడు సాయి రామకృష్ణరాజు గారి యొక్క ఆశయమే. దానికి మేము ఎప్పుడూ కూడా కృతజ్ఞతగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మండల కేంద్రమైన కాళ్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తపాదుకా క్షేత్రం దత్త ఆశ్రమం నందు సామూహిక అనగాష్టమి వ్రతం, లలిత సహస్రనామ సహిత కుంకుమ పూజలు, హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఈ సందర్భంగా పెంటపాటి వెంకట నాగేశ్వరరావు, వరలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యులచే అనగాష్టమి వ్రతం ఆచరించారు. అనంతరం సంపూర్ణ భగవద్గీత పారాయణం జరిగింది. అనంతరం నిర్వహించిన అఖండాన్న సమారాధనకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీహెచ్ఎస్ వాలంటీర్లు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. పూజ్యశ్రీ గురుదేవులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు దివ్య ఆశీస్సులతో శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు అనుగ్రహంతో ఈరోజు మన కాళ్ళ శ్రీదత్త పాదయాత్ర మధ్య అనగాష్ట వ్రతం జరిగింది. అనంతరం సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు మా కుటుంబం సమితంగా ఈ యొక్క అనగాష్ట వ్రతము గురుదేవుల అనుగ్రహంతో జరపడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలను తీసుకుని గురుదేవుల అనుగ్రహం పొందుతారని చెప్పని ఆశిస్తూ, అలాగే గురుదేవులు అనే ఆశయం ఏంటంటే మొత్తం గ్రామమే కాదు, మండలమే కాదు, జిల్లా కాదు, రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా భగవద్గీత సంపూర్ణ భగవద్గీత కార్యక్రమాన్ని ఆన్లైన్ క్లాసు నిర్వహించి అనే ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ క్లాసులు అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నేర్చుకుని ఎంతో గొప్పగా పరమాత్ముడు అనుగ్రహం పొందాలని చెప్పని గురుగారి ఆశీస్సులతో, అలాగే భగవద్గీత కార్యక్రమం
అనగాష్టమి రథం కార్యక్రమం, లలిత సహస్రనామం కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం జరిగింది మన కాలగ్రామంలో శ్రీ పాదక్షేత్రం వద్ద. అలాగే గురుగారు ఆశీస్సులు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే ఏ పూజ అయినా చేయగలుగుతాం. 10 మందికి సేవకాగ్రాన్ని మన చేతుల ద్వారాగా గురుగారు అనుగ్రహంతో చేయడానికి మనకి శక్తి కావాలంటే ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలని చెప్పి కోరుతున్నారు గురుగారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అండలూరు నుండి కొండేపూడి వరకు సుమారు 2 కోట్ల రూపాయలతో R&B రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ స్పీకర్ త్రిబులర్ PAC చైర్మన్ అంజుబాబు. ఆత్మీయ సమ్మేళనాలతో మానవ సంబంధాలు మెరుగుపడతాయి. రాజ్యసభ సభ్యులు పాక శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీల్లో భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 2 విభాగాల్లో మొదటి స్థానం. ముఖ్యమంత్రి చంద్రబాబు, IT శాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా బహుమతులు. భీమవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. సంఘ సేవకులు చెరుకోడ రంగసాయికి ఘన సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.